మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున వచ్చిన వారందరికీ తెలియజేస్తాను. It's a privilege to be together around God's word, to know the expectations of God as we live for Him in these last days. ఈ దినాల్లో ప్రభువు మన నుండి కోరుకుంటున్నటువంటి మనము ప్రభు కొరకు జీవించడానికి అవసరమైనటువంటి సంగతులను ప్రభు సన్నిధిలో ప్రభు వాక్యం నుండి నేర్చుకోవడానికి మరొకసారి చేరి రావడం ఎంతైనా సంతోషకరము. Apostle Paul have been instructing the assembly through Timothy as to how they should live a godly life in the assembly of God. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో నడుచుకునే వాళ్ళనో అపోస్తులైన పౌలు తిమోతికి వివరిస్తూ రాసినటువంటి అనేక విషయాలను మనం దేవుని వాక్యంలో నుంచి చూస్తూ వస్తూ ఉన్నాం. By the grace of God, we were able to cover few things from chapter 1. దేవుని కృపను బట్టి మొదటి అధ్యాయంలో అనేక విషయాలను మనం చూడగలిగాం. And how Timothy is to be concerned about the wrong teachers in the assembly, and the need of right doctrine, and our life, secret life, in accordance to that. That is a subject that he closed with in chapter 1. మొదటి అధ్యాయంలో తిమోతి దుర్బోధకుల విషయమై ఎలాగో తాను జాగ్రత్తలు తీసుకోవాలో, హెచ్చరికలు చేయాలో, మనసాక్షి విషయంలోనూ వ్యక్తిగత జీవిత విషయంలోనూ ఎలాగో జాగ్రత్తలు కలిగి ఉండాలో అన్న విషయాలను మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. And there it is said that right doctrine plus our personal secret life is very important, and as verse 18 says of chapter 1, having some rejected that, verse 19 rejected that, they have made shipwreck of their life. అయితే ఇక్కడ మనం చూస్తూ వచ్చాం కదా, కొందరు వారి యొక్క సరైనటువంటి వాక్య బోధన మరియు అదే సమయంలో వ్యక్తిగత విషయములో, జీవితములో భద్రత, పవిత్రత కలిగి ఉండాలన్న విషయాలను ఎరిగి ఉండక వారు ఆ విషయాలను త్రోసివేశారు, మనస్సాక్షిని త్రోసివేశారు కనుక వారి జీవితంలో విశ్వాస విషయంలో ఓడబ్రద్దలైన వారుగా ఉన్నారు. Verse 5 and 6, some have strayed away and turned aside, and they were put to shame. కొందరు వాటిని మానుకున్నారు. 5-6 వచనాల్లో వాటిని మానుకొని తొలగిపోయారు. Having said that, he continues chapter 2. ఆ విధంగా ఆ విషయాన్ని చెప్తూ రెండో అధ్యాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. There, the need of public prayer of the assembly and the private life is emphasized. వ్యక్తిగత జీవితము అదే సమయంలో సంఘము యొక్క బహిరంగ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ఆ రెండవ అధ్యాయంలో వివరించబడింది. Let me repeat. Chapter 1, doctrine and personal secret life is important. మొదటి అధ్యాయములో శుభ బోధ, శుద్ధి అయిన బోధ, సరైన బోధ మరియు వ్యక్తిగత జీవితం యొక్క భద్రత, పవిత్రత అవసరము. Chapter 2 is that, prayer life and our personal life, our private life go together in order to have a successful prayer life in the assembly. సంఘములో విజయవంతమైన ప్రార్థన జీవితం ఉండాలి అంటే ఒక వ్యక్తిలో ఆ వ్యక్తిగతమైనటువంటి శుద్ధ జీవితము మరియు
వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉండాలి. Doctrine is important, prayer life is important, and the personal life in accordance to that is also very important. సిద్ధాంతము ముఖ్యమే, వ్యక్తిగత పరిశుద్ధత అవసరమే. అదే సమయంలో మరి వ్యక్తిగత ప్రార్థన జీవితం కూడా అవసరమైందే, ముఖ్యమైందే. In chapter 2, it is the assembly prayer life. It is the public. As assembly come together, we should be very much given to the prayer, the matter of prayer. రెండవ అధ్యాయంలో మనం చూస్తే సంఘములో బహిరంగ ప్రార్థన జీవితం అనేది చాలా ముఖ్యమైనది, ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని చూస్తాం. Ephesian assembly and all our assemblies should give very much importance to the prayer life. ఎఫెసీ సంఘము ఇంకా మిగిలిన ఇతర సంఘాలు కూడా ప్రార్థన జీవితానికి ఎంతో ప్రాముఖ్యతనివ్వాల్సిన వారై ఉన్నారు. Verse 4. This chapter tells us about God's desire for all of us. He desires. That's what he says. 4వ వచనములో ఆ దేవుని ఇచ్చను గూర్చిన విషయాన్ని ఆయన ఇచ్చయించుచున్నాడు అన్న అంశాన్ని మనం చూస్తాం. Verse 8. Apostle Paul desires this for the believers. 8వ వచనములో అపోస్తులైన పౌలు యొక్క కోరిక లేదా ఆయన ఇచ్చను కూడా మనం చూడగలుగుతాం. So in chapter 2, we study the desire of God concerning prayer and an apostolic desire and urge for prayerful life. అయితే ఈ 2వ అధ్యాయంలో దేవుడు ఈ ప్రార్థన ప్రజలు ప్రార్థన చేయాలనే విషయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రార్థన మనం చూస్తాము. అదే సమయంలో అపోస్తుల యొక్క ప్రార్థన కూడా మనం చూస్తాము. Now, when we studied chapter 1, it is number of times. I command you, that you command to the assembly. Such kind of things is said in connection with the doctrine. సిద్ధాంతము విషయంలో మొదటి అధ్యాయంలో నేను ఆజ్ఞాపించుచున్నాను, నీకు ఆజ్ఞాపించుచున్నాను, నీవు ఆజ్ఞాపించుము అనే విషయాలను మనం చదువుతాం. But in chapter 2, I exhort, I desire. It's not saying I command you to pray, but it is exhorting that all of us should be praying together in the assembly. అయితే 2వ అధ్యాయంలో నేను హెచ్చరించుచున్నాను, నేను ఇచ్చయించుచున్నాను, నేను కోరుచున్నాను అని ప్రజలను వేడుకుంటూ ఉన్నాడు. So it is the will of God for us to have an assembly that is praying together in the presence of God. దేవుని సన్నిధిలో సంఘమంతా కలిసి ప్రార్థించడం అనేది ప్రాముఖ్యమైనది, అది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. So let's look into chapter 2 within few minutes and to say what this God desires from each one of us. అయితే 2వ అధ్యాయాన్ని మనం చూసి క్లుప్తంగా దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఇచ్చను మనం నేర్చుకుందాం. చూడండి. Verse 1 says, I exhort, first of all, this is something that should be the first preference of our life, prayerful life, prayer life. అయితే Verse 1. మొదటి వచనంలో మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయాన్ని మనం 1వ వచనంలో చూస్తాం. All in the assembly should be giving themselves in prayer. సంఘములో ఉన్నవారందరూ తమ్మును తాము ప్రార్థన నిమిత్తము ప్రత్యేకపరచుకోవాల్సిన వారై ఉన్నారు. First of all, so he says to everyone, this exhortation is that be a men and women of prayer. అయితే మొదటిగా ఆయన హెచ్చరిస్తూ చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే ప్రార్థనా పరులైన పురుషులుగాను స్త్రీలుగాను ఉండమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. Verse 1, prayer should be for everyone. మొదటి వచనంలో ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి ఒక్కరూ చేయాల్సింది. All should pray and pray for everyone. మనం ప్రార్థన చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి.
Before we come to that, Apostle Paul, the Spirit of God emphasizes the attitude of our heart when we spend time in prayer. అయితే మనం ఎప్పుడైతే ప్రార్థనలో సమయాన్ని గడుపుతామో అప్పుడు ఆ దేవుడు ఆ యొక్క హృదయాన్ని గమనిస్తా ఉన్నాడు. It's a great privilege to pray in the presence of God. It's an obligation, it's a responsibility. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది ఒక బాధ్యత. But before he tells us that, he tells us the attitude of our heart in the presence of God. ఆయన మనకు ఏం ప్రార్థించాలో చెప్పే ముందు మన ప్రవర్తన ఎలా ఉండాలో ప్రభు సన్నిధిలో ప్రార్థించే సమయంలో అనే 4 different words are said in verse 1. మొదటి వచనంలో కొన్ని విషయాలు చూస్తాము. Supplications, prayers, మనము intercessions and thanksgiving. 4 different words. రెండవ వచనంలో చూస్తాం చూడండి. విజ్ఞాపనలను అందరి కొరకును, రాజుల కొరకు అందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని అంటున్నాడు. 4 different words. 4 Number 1 మాటలు మనం చూస్తాం. Look at your Telugu words, it may be verse 2. మొదటిగా విజ్ఞాపనలు. Number 1, you should have the supplication. That means you should come humbly in the presence of God. మొదటిది petition to God. దేవుని సన్నిధికి తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో విన్నపం చేయాలి. That is the first thing that you express very humbly your great need in the presence of God. అది మొదటిగా మనము దేవుని సన్నిధికి మనల్ని మనం తగ్గించుకొని చాలా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువుకి మన విన్నపాలను తెలియజేయాలి. And the second word is that you come not only humbly, you come to God with great reverence of him. దేవుని సన్నిధికి మీరు తగ్గించుకొని రావడమే కాదు, చాలా గౌరవనీయంగా ఆయనను గౌరవిస్తూ మనం దేవుని సన్నిధికి రావాలి. That means you come in worship of him, in adoration of him. అంటే మనం ఆయనను ఆరాధిస్తూ ఆయనను ఆరాధించుటకు ఆయన సన్నిధికి రావాలి. And there is a third verse, that is intercession. మూడోగా అక్కడ మనము విజ్ఞాపన అంటున్నాడు కదా, ప్రార్థన విజ్ఞాపన. Yeah, you put your finger there, see that words in order. And the third verse, that it is intercession. It means, you come trusting him. Like a child, you come and trust God and pray. అయితే మనము ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు ఆయన మీద ఆధారపడి ఆయనపై నమ్మకం ఉంచి మనము ఆయన సన్నిధికి రావాలి. Usually when we say that, intercession, we think of praying for others. But the real meaning is that you come like a child. You come trusting God. That is the meaning. Hello, I'm sorry. There's a cut in between. Yeah, when we think of intercession, we think of praying for others. But the original meaning is that you come like a little child trusting God and honoring him. That is the meaning. Intercession. అయితే ఈ యాచన చేయడము అనేది మనం చూసినప్పుడు మనము మన ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి అని అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి మనము దేవుని సన్నిధికి చిన్న పిల్లల వలె వచ్చి ఆయనపై ఆధారపడుతున్నటువంటి చిన్న బిడ్డల వలె యథార్థ హృదయంతో ఆయన సన్నిధికి ఆయన్ని గౌరవిస్తూ రావాలి, ఆయన్ని ఘనతూ రావాలి. And fourthly, you come with thanksgiving. Thankful heart. నాలుగవదిగా
ఆయన సన్నిధి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ కృతజ్ఞత కలిగిన వారముగా రావాలి. So every time we come to prayer, the four attitude of the heart is very much important. ఎప్పుడు మనము ప్రార్థనలో ఉన్న 4 విషయాలు కలిగినటువంటి ప్రవర్తన కలిగిన హృదయంతో మనం రావాలి. You don't come like the Pharisee. You come with the tax collector. You come humbling yourself in the presence of God. ఆ యొక్క పరిసయ్యులాగా మనం దేవుని సన్నిధికి రావడం కాదు, కానీ ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ లాగా సుంకరి వలె మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధికి రావాలి. Come in reverence, come in worship towards God. ఆయన ఎడల గౌరవం కలిగి, ఆయన ఆరాధన భావము కలిగి ఆయన సన్నిధికి రావాలి. Come like a little child with a thankful heart. ఒక చిన్న బిడ్డ వలె కృతజ్ఞతా హృదయం కలిగి ఆయన సన్నిధికి రావాలి. Okay, now to the second thing. What is the object of our prayer? To whom should we should pray for? అయితే ఎవరికి మనం ప్రార్థన చేయాలి? Bible says in the verse 1 says, the first part says we should pray for all men. అయితే ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అని అన్నాడు. The meaning is that Jewish people didn't pray for everyone. They only prayed for themselves, Jewish people. But what is the difference between Jewish prayer and a Christian prayer? We believers, we should pray for everyone, not just certain people. అయితే యూదులకు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం, యూదులు తమ కొరకు తాము మాత్రమే ప్రార్థన చేసుకుంటారు. అయితే యూదులకి క్రైస్తవులకి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే, క్రైస్తవులు వారు అందరి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. Jewish people never prayed for the blessing and the benefit of Gentile nations. ఈ యూద ప్రజలు ఎప్పుడు కూడా ఈ అన్యుల యొక్క మేలు కొరకు ఆశీర్వాదం కొరకు ఎన్నడూ ప్రార్థించిన వారు కాదు. But we believers pray for all men means not just believers only. Pray for everyone. That is Bible says. అయితే విశ్వాసులుగా ఉన్న మనం మాత్రము అందరి కొరకు, నమ్మిన వారి కొరకు మాత్రమే కాదు, నమ్మని వారి కొరకు, దేవుని ఎరుగని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. Verse 2, who are the objects? It says that pray for all men, and verse 2 for kings and all who are in authority. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు అన్నాడు. 2వ వచనంలో రాజుల కొరకు, అధికారులందరి కొరకు అన్నాడు. In the first century itself, later days, the kings and the rulers, severely persecuted the believers. But the exhortation is that even those who are persecuting you, you should pray for. ఆ ప్రారంభ దినాల్లో, ఆ రోజుల్లో మరి రాజులు, అధికారులు క్రైస్తవులను ఎంతగానో వేధించారు, శ్రమల పాలు చేశారు. అయినప్పటికీ pray for all men, all authority and all kings. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. Why is that? Romans chapter 13 is that all rulers are given by God, and we should respect them and fear them and pray for them. ఎందుకు అలా ప్రార్థన చేయాలి అంటున్నాడు? ప్రతి అధికారమును దేవుని వలన కలిగింది కనుక, దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ అధికారం లేదు కనుక మనము అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. That is the teaching of Romans chapter 13. అది రోమా అధ్యాయం 13వ అధ్యాయంలో మనం చూస్తాం.
So that is our responsibility. When you pray for other people, he says that the benefit come to ourselves. ఎప్పుడైతే మనం మనుషులందరి కొరకు రాజుల కొరకు ప్రార్థన చేస్తామో మనకు దానికి తగిన ప్రతిఫలము వస్తుంది. As Indians, we should pray for president and prime minister, all the ministers, all the state rulers and ministers. That is the commandment of God. పత్రికలో మనం చూసినట్టుగా మనము ప్రధానుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. Then when we have prayer for that, we will enjoy. There are two things that are said that, you will lead a quiet and peaceable life in all godliness and reverence. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థన చేయాలి అన్నాడు. That is what the Bible says, that there are two things that are said here, that we should pray, that you should have a quiet life outside. That means without civil war or without riots and such kind of things. We should have a quiet and internal peace too. అయితే మనము సుఖముగాను నెమ్మదిగాను సుఖముగాను అన్నాడు. మన హృదయములో నెమ్మది, ఆ సుఖము ఉండాలి. ఎక్కడ యుద్ధాలు లేకుండా, యుద్ధ వాతావరణం లేకుండా మనం బ్రతకాలి అంటే ప్రార్థించి. The reason why the nations go through many difficulties because we do not spend time in the presence of God for the people. అనేక దేశ జనాంగాలు ఎందుకు కష్టము గుండా, సమస్యలు గుండా, శ్రమలు గుండా వెళ్తాయి అంటే దేవుని ప్రజల ప్రార్థన కొరతనే కారణం. And the Bible says, as we have a quiet and peaceable life, then we can have a life of godliness and respect before other people. అయితే ఎప్పుడైతే మన జీవితము ప్రార్థనా పూర్వకంగా ఉంటుందో, నెమ్మదిగాను సుఖంగాను మనం బ్రతుకుతామో, అలా బ్రతకాలని మనము ఇష్టపడతాం. అప్పుడు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఉండగలుగుతాం. The key word of 1 Timothy is godliness. So we should have all godliness in every respect of our life. అయితే ఈ తిమోతి రాసిన మొదటి పత్రికలో, తిమోతి పత్రిక యొక్క మూల భాగం ఏంటి అంటే, మూల పదం ఏంటంటే దైవ భక్తి. అయితే మనం ప్రతి విషయములోనూ దైవ భక్తి కలిగిన వారంగా ఉండాలి. We should be able to love God, fear God and thirst for God. మనము దేవుణ్ణి ప్రేమించగలగాలి, ఆ దేవుణ్ణి పై కలగాలి, దేవుని ఎడల భయము కలిగి ఉండాలి. And at the same time, you should have a respectable, dignified life before other people. అయితే అదే సమయంలో మనము ఇతర విశ్వాసుల ఎదుట, ప్రజల ఎదుట ఆ భక్తి జీవితము, మాన్యత కలిగిన జీవితం కలిగి ఉండాలి. A quality life before God and fellow beings. That is the result of praying together. ఒక విలువైనటువంటి జీవితము ఇతర విశ్వాసుల ఎదుట, అదేవిధంగా లోకస్తుల ఎదుట, దేవుని ఎదుట మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. Lord, help me to live a life that is honoring you and also live a life honorable in respect of people with whom I live with. దేవునికి మనం చేయవలసిన ప్రార్థన, ప్రభువా నేను నిన్ను ఘనపరిచేవాడునుగా, ఇతరులకు కూడా ఘనమైనటువంటి పాత్రగా నేను ఉన్నట్లుగా నాకు సహాయం చేయమని మనం అడగాలి. A moral dignity and a holy behavior before other people. ఇతర ప్రజల ఎదుట ఒక సాంఘిక మాదిరి కలిగినటువంటి జీవితము, మంచి మాన్యత కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. So that is what is expected of every believers in the assembly of God.
దేవుని జీవము గల దేవుని సంఘములో ప్రతి వ్యక్తి నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి భక్తి జీవితం, విశ్వాసం. So this is the reason for prayer. ప్రార్థన చేయడానికి గల ముఖ్య కారణం ఇదే. The reason for prayer of our own benefit. ప్రార్థన మన యొక్క లాభం కోసం మాత్రమే కాదు. It is good for our life. ప్రార్థన మన జీవితానికి respectable life before other people. ఇతరుల ఎదుట ఒక భక్తి కలిగినటువంటి, మాన్యత కలిగినటువంటి జీవితంగా ఉపయోగపడుతుంది. మన జీవితం Verse 4. 4వ వచనం. Verse 4 says that you should have prayer life because it is something that God desires from us. అయితే మనం చూసినట్లయితే 4వ వచనంలో ప్రార్థన జీవితం అనేది, భక్తి జీవితం, అది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి జీవితం. Why we should pray for other people? Because God desires that all should come to the saving knowledge of Jesus Christ. ఎందుకు దేవుడు అందరూ ప్రార్థించాలని ఇచ్ఛించుతున్నాడు అంటే, అందరి ప్రార్థన ద్వారా అనేకులు రక్షించబడి దేవుని వైపు ఆకర్షించబడాలి అని వారు కోరుకుంటారు. Oh, this is the heart of God. He wants all people to be saved and come to the knowledge of the truth. ఇది దేవుని యొక్క హృదయము. దేవుడు అందరూ రక్షణను పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గల వారై ఉండవాలని నిశ్చయించుచున్నాడు. What is salvation? Coming to the knowledge of the truth. రక్షణ అంటే ఏంటి అంటే, సత్యమును కూర్చిన అనుభవం కలిగి ఆ సత్యమై ఉన్న దేవుని ఎరగడమే. What is that knowledge? What is that truth? ఆ సత్యం అంటే ఏంటి? ఆ అనుభవము ఏంటి? అనుభవ జ్ఞానము. Why should we pray for all the people? మనం ఎందుకు అందరి కొరకు ప్రార్థించాలి? Look at verse 5. 5వ వచనం చూడండి. Look at that verse. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. So that is the basis of our prayer life. అది మన ప్రార్థన జీవితం యొక్క పునాది. Verse 5 is the essence of the Old Testament and the New Testament. ఈ 5వ వచనం అనేది పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథాల యొక్క మూలము. What is the essence of it? Old Testament says there is only one true God. That is the essence of Old Testament. పాత నిబంధన గ్రంథం ఏం చెప్తుంది? కేవలం ఒకే ఒక సత్యం. Yeah, that is the essence of the Old Testament and the New Testament. Hello? అదే మూలము పాత నిబంధన మరియు కొత్త నిబంధన యొక్క మూలంగా ఉంటా ఉన్నది. Then you come to the essence of the New Testament. ఒకవేళ నీవు ఇప్పుడు కొత్త నిబంధన యొక్క మూలంలోకి వచ్చినట్లయితే, what is that? There is the essence of the New Testament is that one mediator between God and man. ఈ పాత నిబంధన కొత్త నిబంధనల యొక్క మూలం ఏంటి అంటే, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియో ఒక్కడే అనే మాట చదువుతున్నా. That is the essence of the New Testament. అది కొత్త నిబంధన యొక్క మూలము. Why God incarnated into this world? To become one mediator between God and man. అయితే దేవుడు దేవునికిని నరులకును మధ్యవర్తిగా ఉన్నటకు యేసు ప్రభువుని పంపించారు. ఎందుకంటే that is the foundation of the New Testament. అది నూతన నిబంధన యొక్క పునాదిగా ఉంటూ ఉన్నది. Who is that mediator? Man, Christ Jesus. ఎవరు ఆ మధ్యవర్తి అంటే క్రీస్తు యేసు ప్రభువై ఉన్నాడు, నరుడైన క్రీస్తు యేసు. The man, Christ Jesus. It is not Mary, it is not anybody else, it is just one man,
one mediator between God and man. అయితే Both God అక్కడ మరియా లేదా యోసేపుల సంతానం కాదు కానీ ఈయన ఒక్కడే ప్రత్యేకమైన వాడుగా దేవుని పని మీద వచ్చిన వాడుగా మన కొరకు ప్రాణం అర్పించిన వాడుగా యేసు ప్రభువు. Number one God. మొదటిది ఒకే ఒక్క దేవుడు. Number two, one mediator between God and man. రెండవది దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. The third one sacrifice and one mediator by the death of Jesus. మూడోది ఒకే ఒక విమోచన క్రయధనము, ఒకే ఒక సమర్పణ. Who gave his life as a ransom for all. ఎవరు మన పాపముల యొక్క శిక్షను అనుభవించారు లేదా విమోచన క్రయధనం చెల్లించారు. So those three things are emphasized in verse 5. మూడు విషయాలు ఇక్కడ ఎత్తి చూపబడ్డాయి 5వ వచనంలో. What are those three things? One God, ఒకటి దేవుడు, one mediator, that is man, Christ Jesus. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. The only one sacrifice of Christ on the cross of Calvary is the third aspect. అయితే ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే కలువరి శిలువలో సమర్పించుకోవడం అనేది మూడవ విషయం. That is the purpose of incarnation. He came to give his life as a ransom for all. Matthew chapter 20 verse 28. మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, దేవునికి నరులకును మధ్యవర్తిగా యేసు ప్రభువారు వచ్చి మనందరి. Okay, now we come to the subject why we should pray for all. అయితే మన సబ్జెక్ట్ లోకి వద్దాం. ఎందుకు అందరి కొరకు ప్రార్థన చేయాలి మనము? There is only one God. కేవలం ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు కనుక. One mediator. ఒకే ఒక్క మధ్యవర్తి ఉన్నాడు. And one sacrifice. ఒకే ఒక్క విమోచన క్రయధనము. And at the same time, verse 7 says that message is for all the people. అయితే 7వ వచనం మనం చూస్తాం ఆ యొక్క వర్తమానం అనేది one message for all people. అందరి కొరకు ఒకే ఒక వర్తమానం. Apostles were given for the Jewish people, and now Apostle Paul is given as an apostle to the Gentiles. అయితే అపోస్తులైన పౌలు మరి ఈ యొక్క అన్యులకు సువార్త ప్రకటించడానికి ఆయన పంపబడుతున్న వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు అన్యుల కొరకు ప్రాణం పెట్టాడు. 3 words are said about his commission. He is an apostle, he is a preacher, and at the same time teacher of the Gentiles in faith and in truth. అయితే 3 విషయాలు అపోస్తులైన పౌలుకి చెప్పబడ్డాయి. అపోస్తులైన పౌలు అపోస్తులుడిగా ఉన్నాడు, ఆయన బోధకుడుగా ఉన్నాడు, తర్వాత ఆయన ప్రసంగికుడుగా ఉన్నాడు. అదే సమయంలో అన్యజనులకు ఆయన బోధకుడుగా నియమింపబడ్డాడు, ప్రకటించేవాడు. God sent the apostle to represent him, to preach publicly and teach the people of God. దేవుడే ఆ అపోస్తులైన పౌలును దేవుని కనపరచడానికి, ఆయన అంబాసిడర్ గా ఈ యొక్క అపోస్తులైన పౌలును అన్యజనులకు ప్రకటించడానికి పంపించాడు. What a privilege that why that is the reason we should pray for everyone, because God is concerned with all the people. అందుకనే మనము అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరిని గురించిన ఆ చింత కలిగి ఉన్నవాడు దేవుడే. So may God help us to be praying people for everyone, that God expects all people to be saved and come to the knowledge of the truth. అయితే దేవుడు మన అందరూ కూడా మరి మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఇచ్ఛయించుచున్నాడు. Okay, that is the first part of chapter 2.
అయితే అది 2వ అధ్యాయం యొక్క మొదటి భాగంగా ఉంది. So verse 1 to 7, God's desire for the assembly to pray for everyone, because God is one and he made a savior and a salvation to everyone. అయితే మొదటి భాగములో సంఘము ప్రార్థన విషయంలో ముందు కొనసాగాలని అనేది దేవుని ఇచ్చగా ఉన్నది, కోరికగా ఉన్నది. అందరి యొక్క రక్షణ నిమిత్తం అనేకులు దేవుని యొక్క రక్షణ పొంది అనుభవ సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలని దేవుడు ఇచ్ఛించుచున్నాడు. Okay, now verse 8 onwards. Let's see some of the things from verse 8 onwards. ఇప్పుడు కొన్ని విషయాలు 8వ వచనం నుంచి చూద్దాం. As an assembly of God, how that prayer should be made when we gather together. అయితే మనందరం కూడి వచ్చినప్పుడు ఆ ప్రార్థన ఎలాగూ చేయాలో అన్న విషయాన్ని మనం కింద వచనాల్లో చూడగలుగుతాం. Men and women are in the assembly of God, all should pray. స్త్రీలు పురుషులు అనేవారు సంఘంలో చేర్చబడ్డారు. They all come for prayer. వారందరూ కూడా ప్రార్థన చేయడానికి వస్తూ ఉన్నారు. But now he says that, now as far as the leadership is concerned, I desire therefore all men pray everywhere. It is men who should pray in public. అయితే కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను అంటున్నాడు. Number 1, men ought to pray publicly in the assembly. అయితే సంఘములో పురుషులు బహిరంగ ప్రార్థనలు చేయవలసిన వారుగా ఉన్నారు. For teaching, men are appointed. బోధించుటకు పురుషులు అపాయింట్ చేయబడ్డారు, నియమించబడ్డారు. But now for prayer, it is not restricted that it is only elders pray or certain leaders pray. అయితే ప్రార్థనకి ఎలాంటి అడ్డంకులు గాని నిబంధనలు నియమాలు లేవు. పెద్దలు ప్రార్థన చేయాలి, వీళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళు ప్రార్థన చేయాలని. It doesn't say that when you come together only elders pray. అయితే మనం సంఘంగా కూడి వచ్చినప్పుడు కేవలం సంఘ పెద్దలే ప్రార్థన చేయాలని ఏమైనా రూల్ ఉందా? It doesn't say that only leaders pray or capable people with a special gift need to pray in the assembly. అయితే ఏదో కేవలము జ్ఞానవంతులు, కొంత హోదా కలిగిన వారు, ధనవంతులు, ప్రత్యేకించబడ్డ వారు మాత్రమే సంఘములో ప్రార్థన చేయాలని రాస్తుందా? It is a privilege given to all men in the assembly to pray and lead the assembly of God. అయితే అనేక మంది ప్రజలకు గొప్ప అవకాశం దొరికింది. అదేంటంటే దేవునికి అందరూ ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. Number 2, when you pray, the main member should pray, and now the quality of people, those who pray in public also, is emphasized here. అయితే సంఘముగా కూడి వచ్చినప్పుడు కేవలం పురుషులు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం చూసాం. అయితే స్త్రీలు ఎలాంటి పరిస్థితి కలిగి ప్రార్థన చేయాలని రాసిందో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. No, it is about men, how they should pray, what should be the quality of life. అయితే ఈ పురుషులు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు వారి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి జీవితం ఎలాగుండాలి అనేది ఇక్కడ చెప్పబడుతుంది. Does that mean that only men pray in the assembly? Everybody praying together, but the leaders have to pray publicly. అయితే అది దానికి అర్థము అందరూ ప్రార్థన చేయకూడదనా, ప్రార్థన చేయాలనా? అయితే అందరూ సంఘముగా కూడి వస్తున్నప్పుడు ఆ నాయకులు ప్రార్థన బహిరంగంగా చేయాలి. 1 Corinthians chapter 11 says that women, when they prophesy or pray, they should cover their head and be in subjection to men. అయితే సంఘములో మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 11:5
ఈ స్త్రీలు ప్రార్థన 11:5లో స్త్రీలు ఆ పురుషులకి లోబడి వారి ముసుగులు వేసుకొని ప్రార్థన చేయాలని చూస్తాం. So 3 things about the quality of men who should pray in the assembly. సంఘములో ప్రార్థించే యొక్క పురుషుల యొక్క 3 లక్షణాలు మనం చూసాం. Number 1, they should have a holy life in day-to-day life. That is the meaning of the word. Say that, lifting up their holy hands. అయితే వారు పవిత్రమైన చేతులెత్తి అనే మాటకి అర్థం ఏంటి అంటే ప్రతి అనుదిన జీవితంలో వారు పవిత్రత కలిగి ఉండాలి. అది ఇక్కడ పవిత్రమైన చేతులెత్తి అనే మాట in the New Testament, this is the only place where it says that lift up their holy hands. కొత్త నిబంధనలో ఈ ఒక్క చోట మాత్రమే వారు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తారు అనే మాట రాయబడింది. That talks about their holy life in every aspect of their life. Hands speaks about life also. చేతులెత్తుట అనేది దేనికి సూచనగా ఉందంటే వారు పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తూ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నట్లుగా అది సూచనగా ఉంది. They should preserve their life from all the temptations of sinfulness. ఈ లోక పాపంలో నుండి వారు ఎంతో జాగ్రత్త కలిగి వారి చేతులను వారి జీవితాన్ని చాలా పవిత్రంగా కాపాడుకోవాలి సంఘంలోని నాయకులు. So number 1, they should be holy as far as their heart is concerned, their conscience is concerned. మొదటి వారు వారి హృదయానికి ఆలోచన చేసినప్పుడు తప్పక హృదయ పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి, పవిత్రత కలిగిన వారై ఉండాలి. That they should have a clean life before God. అంతేకాదు వారు దేవుని ఎదుట చాలా ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారుగా ఉండాలి. And secondly, they should have a right kind of relationship with other people. That is the meaning of the word, says that, without wrath. అయితే మనం చూస్తే రెండవదిగా వారు ఎంతగానో అనుకోగలిగిన వారుగా ఉండాలి అనే మాట మనం చూస్తాం. No, it says that, it says that, without wrath. That means they should not be angry with other people. Only, keeping anger, you cannot pray together. వారు కోపవశమును సంశయం లేని వారుగా ఉండాలి అని చెప్తున్నారు. Having peace with people, that is the relationship with the other people. వారు ఈ విధమైనటువంటి సంబంధాన్ని ఇతరులతో కలిగి ఉండాలి. Right relationship with the fellow beings. ఇతర విశ్వాసులతో సరైన సంబంధం, ఖచ్చితమైన సంబంధాలు కలిగి ఉండాలి. And thirdly, it says that without doubting, that is relationship to God. Come with full faith before God. మూడోది సంశయము లేకుండా ప్రార్థన చేయాలి. అంటే దేవుని పైన పూర్ణమైన విశ్వాసం కలిగి పూర్ణంగా ఆధారపడుతూ ప్రార్థన చేయాలి. A brother and one who prays should have 3 qualifications. Number 1, in relationship to his heart, he should be holy. His heart should not blame him. అయితే ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో 3 విషయాలు ప్రార్థన చేసే వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. Number 2, he should have love and peace with other people. Live in peace with other people. అదే విధంగా ఆ వ్యక్తి ప్రేమ సమాధానం ఇతరులతో కలిగి ఉండాలి. Thirdly, he should come with faith, full confidence. That is the word that come without doubting. మూడవదిగా ఆ వ్యక్తి ఎంతగానో విశ్వాసం కలిగిన వాడుగా ప్రభు సన్నిధికి రావాల్సిన మార్గం ఉన్నారు. Relation to God, relation to other people, and right relation to his own conscience. దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి, ఇతరులతో సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి,
తన వ్యక్తిగత జీవితంలో మనస్సాక్షితో చాలా పవిత్రత సరైనటువంటి సంబంధం కలిగి ఉండవలసిన వారుగా ఉన్నారు. These are the quality of people who pray in the assembly. సంఘంలో ప్రార్థించు వారి లక్షణాలను ఈ విధంగా మనం చూడగలుగుతాం. This should be the quality of every believer. ప్రతి విశ్వాసి యొక్క క్వాలిటీగా ఒక ఆలోచనగా ఇది ఉండాలి. Now verse 9 onwards speaks about the qualities or the qualifications of sisters or women in the assembly. 9వ వచనం నుండి స్త్రీల యొక్క పాత్రను లేదా వారి యొక్క విలువను మనం చూడగలుగుతాం. How they appear in the assembly and outside is very important. వారు సంఘంలో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో అనేది చాలా ప్రాముఖ్యమైనది. How they dress themselves, how they adorn themselves is very important. వారు ఏ విధంగా వస్త్రాలు ధరించుకుంటున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. There are 2-3 words that are said. Number 1, it should be a modest dress. వస్త్రాల విషయంలో మొదటిగా ఆ వస్త్రాలు కంపల్సరీగా అందరికీ అనుకోగలిగినవిగా మాదిరికరమైన వస్త్రాలు ధరించాలి. That means the modest means, in an exemplary, that the dress that will cover them decently and completely their body. అయితే వారు ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉంటారో వారు అనుకోగలిగి ఉంటారో అప్పుడు మాత్రమే దేవుని సంఘం అనేది కంప్లీట్ అవుతుంది, సంపూర్ణం అవుతుంది. Number 1, they should have a modest apparel. That means a cloth that is decent and covering themselves properly. మొదటిగా వారిని కప్పుతున్నటువంటి వస్త్రాలు సంపూర్ణంగా ఉండాలి, వారిని అది కాపాడే విధంగా ఉండాలి. And then should be moderate, that not too much fashion, that you should be in the middle of the road, not just going further, that that takes the attention of the other people. అయితే ఈ యొక్క సంఘములోని యొక్క వారు మౌనానికి కూడా మౌనంగా కూడా ఉండాలి. Thirdly, he says that they should have dress in accordance of showing who they are and what kind of character that they have. వారు ఎలాంటి గుణాన్ని కలిగి ఉన్నారు, లక్షణాలు కలిగి ఉన్నారు తెలియజేసేటటువంటి మాదిరికరమైన వస్త్రాలను కలిగి ఉండాలి. The way people dress talks about their character, their lifestyle. వారు వేసుకునే వస్త్రాలు వారి యొక్క గుణ లక్షణాలను, వారి బిహేవియర్ ని, వారి విధానాన్ని అవి తెలియజేస్తాయి వస్త్రాలు. Seeing the dress of a person, you can know the interest of that person, the character of that person, the taste of their life. ఆ వస్త్రాలను బట్టి ఆ వ్యక్తి యొక్క గుణ లక్షణాలు ఎలా ఉన్నాయి, అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంది, అతని స్వభావం ఎలాంటిది, అతని ఆలోచనలు ఎలా ఉంటాయి అనేవి మనం తెలుసుకోవచ్చు. Verse 10, dress should be in accordance with the godly life. దైవ భక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా అనే వస్త్రాలను ధరించాలని 10వ వచనంలో చూస్తున్నాం. Looking at a sister's dress, people should know here is a godly woman. ఒక సహోదరి యొక్క వస్త్రాలను చూసి అదిగో ఈమె దైవభక్తి గల స్త్రీ అని చెప్పుకునేలాగా మాదిరి కలిగినటువంటి వస్త్రాలను ధరించాలి. When you come into the assembly with a certain dress, if that distract the people in communion with God, that is not proper. అయితే ఈ వస్త్రాలు అనేవి ఇతరులను ఆకర్షించే విధంగా సరైనవిగా లేనప్పుడు మనము దేవునిపై ఉంచాల్సినటువంటి ఆలోచనను అది ఆకర్షిస్తుంది కనుక అది కరెక్ట్ కాదు. When you sit in the worship meeting and other meeting, you should not distract the attention of other people from God to their lives. ఆరాధనలో ఉన్నప్పుడు, దేవుని ప్రార్థనలో ఉన్నప్పుడు ఇలాంటి ఆకర్షణీయమైన వస్త్రాలు ధరించి దేవునిపై ఉన్న దృష్టిని వారిపై ఆకర్షించే విధంగా వస్త్రాలు ఉండకూడదు. You should have, men or women, you should not have dress that bring jealousy into the hearts of other people.
ఆ పురుషులైనా స్త్రీలైనా ఆ వస్త్రాలను చూసి ఇతరుల హృదయములో ఆ దుర్బుద్ధి పుట్టేలాగా ఉండకూడదు, దురాశ పుట్టేలాగా ఉండకూడదు. It should be proper to godly life. అది ఎలా ఉండాలంటే దైవ భక్తి గల వారికి తగినట్టుగా ఉండాలి. And more than dress, Bible says, adorn themselves with good works. అయితే ఈ యొక్క ఆభరణాల చేతనో వస్త్రాల చేతనో కాదు కానీ సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి అంటున్నాడు. The good, the goodness of a person is not in the dress, but the way how he is useful and a blessing to other people. అయితే ఆ వ్యక్తి యొక్క సత్క్రియలు, ఆ వ్యక్తి యొక్క మంచితనము చూడగానే బయటపడదు కానీ అతని యొక్క ప్రవర్తనలోనూ అతని జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు అర్థమవుతుంది. Two things are in verse 11. They should come and learn in silence and in submission to the men in the assembly. 2 విషయాలు 11వ వచనంలో చూస్తాం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను అంటున్నాడు. Sit in silence. 2 times it says in verse 11 and verse 12. 2 వచనాల్లో మనం చూస్తాం. Verse 11 and 12. 11, 12 2 వచనాల్లో మనం ఆ విషయాన్ని గమనించగలుగుతాం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసింది కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను అంటూ ఉన్నాడు. They don't come to the assembly to teach publicly in the assembly. That means be in silence, learn in silence. అయితే వారు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాల్సిందే గాని అంటున్నాడు. Be in submission to God and the men in the assembly and the leaderships of the assembly. అయితే ఆ యొక్క సంఘము యొక్క బాధ్యత, సంఘంలోని నాయకుల యొక్క బాధ్యతను మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. Then that life will reflect the godly life. అయితే ఇలాంటి మాదిరికరమైనటువంటి జీవితము అది భక్తి జీవితాన్ని కనపరిచేదిగా ఉంది. Since it is 10 o'clock, let me stop here, and God willing we will study the rest part of it. As to the real responsibility of the sisters is not to teach in the assembly nor pray in the assembly, but what is the real responsibility of the assembly of the sisters in the assembly is found in the rest part of chapter 2, which we will learn in the days to come. అయితే సమయము అయిపోతుంది గనుక ఇక్కడ ముగించి స్త్రీల యొక్క ప్రార్థన, స్త్రీలు సంఘములో ప్రార్థించకూడదు, బోధించకూడదు, అంత మాత్రం కదా ఇంకా ఏంటి వారి గురించిన విషయాలను ఇంకా విఫలంగా రానున్న దినాలు దేవుని చిత్తం మీద చూద్దాం. So prayer life is very much important. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. It is desired by God to everyone. అందరూ ప్రార్థించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. All should pray and all should pray for all the people. మనందరము అందరి కొరకు ప్రార్థించేయాలి. Prayer life helps our life that we will be able to lead a quiet and peaceable life as a nation. అయితే ఒక జనాంగముగా మనము సుఖముగాను, నెమ్మదిగాను, సుఖముగాను బ్రతకాలి అంటే అందరి కొరకు, మనుషుల కొరకు, రాజులకు, అధికారుల కొరకు ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. And we should be able to live a life respecting God and have a life that is respectable dignified before other people. అయితే ఆ జీవితము, ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే దేవుణ్ణి గణపరిచేదిగా ఉండాలి, అదే సమయంలో సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి ఇతరుల And the foundation of that prayer is upon the work of the Lord. One God, one mediator, and one sacrifice for all people. ఆ యొక్క ప్రార్థనకు మూలం ఏంటి అంటే
దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అంటున్నాడు. He gave his life as a ransom for everyone. ప్రతి ఒక్కరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా అర్పించబడ్డాడు. Men everywhere in the assembly, all men can pray as they have, as long as a right relationship with their own conscience and with other people and with God. అయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంఘములోని వారు దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. అదే సమయంలో ఇతరులతో కూడా సరైనటువంటి సంబంధాన్ని కలిగి బంధాన్ని కలిగి ఉండవలసిన వారుగా ఉన్నారు. They should have a clear conscience of their own life. వారి వ్యక్తిగత జీవితంలో మంచి మనస్సాక్షి కలిగిన వారుగా ఉండాలి. And the sisters also need to have same kind of life before God, before other people, and at the same time true to their own conscience. అయితే సహోదరులు కూడా ఇలాగే ఖచ్చితమైన బాధ్యత కలిగి ఉండాలి. So this is few things that we have learned. May God help us to practice in order that our prayer life in the assembly and at home be fruitful and beneficial towards God and to our own life and to others. అయితే ఈ విధంగా మనము మాదిరి కలిగినటువంటి జీవితాలు కలిగి స్త్రీలు అనుకోగలిగి నేర్చుకోవడానికి దేవుని నామాన్ని ఘనపరచడానికి ఇష్టపడేవారుగా ఉండాలి. Thank you. God bless you. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you, sir, for the blessed thoughts from the Lord.